ఆ నియోజకవర్గంలో ఆయనను ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిపించారు. అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తారనుకున్న ప్రజల అంచనాలను అందుకోలేకపోయారు. పేరు ఘనం, తీరు అధ్వాన్నం అన్న చందంగా తయారయ్యారు. సింపుల్ గా చెప్పాలంటే పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా తయారయ్యారు. ఇంతకీ ఎవరాయన? విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలో 3 మండలాలు: గోపాలపట్నం, గాజువాక, ములగాడ. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత 4 సార్లు ఎన్నికలు జరగ్గా 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా మిగతా 3 సార్లు టీడీపీ విజయం సాధించింది. ఈ 3 సార్లు కూడా టీడీపీ అభ్యర్థిగా పెతకంశెట్టి గణబాబు హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. పెందుర్తి గ్రామంలో మంచి పేరున్న పెతకంశెట్టి అప్పల నరసింహం కుమారుడు గణబాబు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుండి ఆయన వెంట నడిచారు అప్పల నరసింహం. ఆయన మరణం అనంతరం ఆయన కుమారుడు గణబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గౌర సామాజిక వర్గానికి చెందిన గణబాబుకి నియోజకవర్గంలో మంచి పట్టుంది. సౌమ్యులు, మంచివాడు అనే పేరు ఉంది. స్పోర్ట్స్ మ్యాన్గా ఈ ప్రాంతం యువతకి సుపరిచితులు. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. ఈ నియోజకవర్గం స్వరూపం కొంచెం డిఫరెంట్గా విస్తరించి ఉంది. కొండ ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం, పోర్ట్ ప్రాంతంగా విభజింపబడి ఉంటుంది. గోపాలపట్నం నుండి కంచరపాలెం వరకు, అక్కడ నుంచి గాజువాక ప్రాంతంలో కొంత భాగం, మల్కాపురం వరకు కొంత పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ సమస్యలు అనేకం. వీటన్నింటినీ పరిష్కారం చేస్తూ విన్ అవ్వడం అంతా ఈజీ కాదు. ఇక్కడ ఓటర్లు స్థానికులతో పాటు వలస వచ్చిన వారు కూడా ఉంటారు. వాళ్ల మనసులో స్థానం సంపాదించి 3 సార్లు గెలవడం అనేది ఒక్క గణబాబుకే సాధ్యమైంది. ఇతనిపై వైసీపీ నుండి పోటీ చేసిన మళ్ల విజయప్రసాద్, దాడి రత్నాకర్, ఆడారి ఆనంద్ కుమార్ ముగ్గురు కూడా ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో గణబాబు సామాజిక వర్గానికి చెందిన గౌర ఓటర్లు అధికంగా ఉండటం కలిసి వచ్చే అంశం. నియోజకవర్గంలో గణబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే అభిప్రాయం ఉంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కొత్తపాలెం రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తి చేశారు. దీంతో ప్రజల రాకపోకలకు ఉన్న అంతరాయాన్ని తొలగించారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా బాధితుల పక్షాన నిలిచి ప్రభుత్వం నుండి రావాల్సిన నష్టపరిహారం చాలా వరకు ఇప్పించే ప్రయత్నం చేశారు. బాధితులకు అండగా నిలిచారు. గణబాబు గారు ఈ ఊరికి చాలా కార్యక్రమాలు చేశారండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 50 సంవత్సరాల నుంచి ఈ ఊరు, ఈ గ్రామం పడుతున్నటువంటి ఈ రైల్వే బ్రిడ్జ్ ఎప్పుడూ కూడా యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోయారండి. ఇక్కడ రైలు పట్టాలు దాటుతుండగా, లేదంటే బహిర్భూమికి వెళ్తుండగా చాలామంది యాక్సిడెంట్లు అయ్యి చనిపోయారు. ఆ విషయాన్ని గత ప్రభుత్వాలకి, ఎన్నో ప్రభుత్వాలకి ఈ ఊరి నుంచి ఎన్నోసార్లు మేము మొరపెట్టుకున్నామండి. లాస్ట్ టైం ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వల్ల, మోడీ గారు దీనివల్ల ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కలిపి యాక్సిడెంట్లు చాలా జరిగాయి. సో దానివల్ల ఏంటంటే మోడీ గారు తీసుకున్న యాక్షన్ వల్ల ఈ అండర్ పాత్వేలు అనేవి వచ్చాయండి. ఈ ఊరికి కూడా ఒక అండర్ పాత్వే వచ్చింది. దానికి మా గణబాబు గారు కృషి వల్ల ఈ అండర్ పాత్వే ఇక్కడ నిర్మించడం జరిగింది. లేదంటే వేరే దగ్గర ఎక్కడో నిర్మించవలసిన అండర్ పాత్వే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది కేవలం గణబాబు గారి కృషి మాత్రమే. ఎందుకంటే గణబాబు గారు ఇక్కడ ప్రతి ఇంటికి ఏదో విధంగా ఒక సహాయం చేసిన వారండి. ఈ ఊర్లో ఇప్పటికీ ఒక 2 సంఘం బిల్డింగ్లు కానీ, ఫండ్స్ కానీ, గుడికి ఫండ్స్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇప్పుడు మీరు వచ్చినటువంటి రోడ్డు చూస్తే ఒక 5 నిమిషాల్లో మీరు వచ్చే రూట్ అది.
అలాంటిది మాకు ఒక 10 నిమిషాలు పావుగంట పట్టేదండి. ఎందుకంటే గొంతులుగా ఉండేది రోడ్డు. వచ్చి గవర్నమెంట్ వచ్చి 6 నెలల్లోనే ఈ రోడ్డు ఇక్కడ వేశారండి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో కాలుష్యం సమస్యలు ఎక్కువ. వాటి నివారణకు ఎమ్మెల్యేగా గణబాబు ప్రయత్నాలు చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఓటర్ నాడి తెలుసుకుంటూ ప్రత్యర్థి ఎవరైనప్పటికీ గెలిపే ధ్యేయంగా రాజకీయ వ్యూహం చేయగల సమర్థుడు అనే పేరు తెచ్చుకున్నారు. వివాదరహితుడు, అజాతశత్రువు, అందర్నీ కలుపుకుపోయే స్వభావం ఉన్న మృదు స్వభావి అనే అభిప్రాయాన్ని ప్రజల్లో సంపాదించుకున్నారు. గణబాబు క్రీడాభిమాని కావడంతో యువతని ప్రోత్సహించడంలో ముందుంటారని చెప్పుకుంటారు యువకులు. తన తండ్రి దివంగత పెతకంశెట్టి అప్పల నరసింహం ఇచ్చిన గౌరవ మర్యాదలకి భంగం కలగకుండా నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అను చందంగా సాగిపోతూ ఉంటుంది ఎమ్మెల్యే గణబాబు పాలన అనే ప్రచారం నియోజకవర్గంలో ఉంది. ఇక గణబాబు 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టినప్పటికీ నెగిటివ్ ఇమేజ్ ను కూడా కూడగట్టుకున్నారు. ప్రజలకిచ్చిన పలు హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. పలు భూ కబ్జా ఆరోపణలు కూడా గణబాబుపై ఉన్నాయి. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల వేగం పెంచడం లేదనే విమర్శలు లేకపోలేదు. ఎమ్మెల్యే గణబాబుకు ఎంత పాజిటివ్ ఇమేజ్ ఉందో అంతే నెగిటివ్ ఇమేజ్ను కూడా సొంతం చేసుకున్నారు. అభివృద్ధి పనుల వేగం పెంచడంలో అసమర్థుడనే ఆరోపణను మూటగట్టుకున్నారు. ఎవరికి ఎలాంటి సహాయం చేయరనే టాక్ ఉంది. సెకండ్ క్యాడర్ నాయకులను ఎదగనివ్వరనే తీవ్ర ఆరోపణలు సైతం గణబాబుపై ఉన్నాయి. నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఇప్పటికీ కొంతమంది పాలిమర్స్ బాధితులకు నష్టపరిహారం అందించలేకపోయారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 మంత్ అవుతుందండి. 6 మంత్లో పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు ఏ పథకమో అమలు చేయలేదు. ఇంతవరకు నాయకుడు గెలిచిన తర్వాత కూడా ఒక్కసారి వచ్చి పోయింది లేదు. ఈ వార్డుకి వచ్చి ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏంటనేది కూడా ఎవరిని ప్రజలు పట్టించుకోవటం లేదు. అంటే ప్రభుత్వం రాగానే మేము పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు అయితే నాకు ఏ పథకం అనేది అమలు చేయలేదు. ఇంకా వాళ్ళు దోచుకున్నదే ఎక్కువైపోతుంది. ఏ పథకం అమలు చేశారు? ఒక్కరు ప్రజలు లబో దిబ్బోమని ఏడుస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటారు ఆ బాధలు? ఏదో చేస్తారు చెందుతారని ప్రజలు ఏదో ఆస్తో వేశారు ఓట్లు. వేసినందుకు పంగనామాలు పెట్టారు బాగానే. ఆయన గెలిచిన కాడి నుంచి అయితే ఇక్కడికైతే ఎప్పుడూ రాలేదండి. ఏదో గుడి పండగకి ఏదో వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. ప్రజలు ఎలా ఉన్నారని కూడా పట్టించుకోలేదు. ఇంతవరకు వార్డులో వచ్చి ఏ సమస్యలు ఉన్నాయని అడగలేదు. అమ్మ మీకు ఆ పథకాలు అమలు చేస్తామని అన్నారు, అది కూడా చేయలేదు. రేషన్ కార్డులు ఏవో కొత్తవి చేయిస్తానన్నారు, అవి కూడా లేదు. ఏవి చేయలేదండి. ఆయన అయితే రాలేదు ఇక్కడికి. ఏ అభివృద్ధి అయితే జరగలేదండి ఇప్పటి వరకు. ఇన్ని సంవత్సరాలు, ఇప్పటికి 4వసారి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే. ఇది 4 టైమ్స్ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన అయితే ఏమి చేయరండి. ఆయన ఎలక్షన్ రోజు మట్టుకే కనిపిస్తారు అంతే. ఈ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మాణం చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు మాట తప్పాయని స్థానిక ప్రజలు మండిపడుతుంటారు. స్థానిక ఎమ్మెల్యేగా గణబాబు కూడా చర్యలు తీసుకోవడం లేదనే అసహనం ప్రజల్లో ఉంది. మరోవైపు బియ్యం మాఫియా ఈ నియోజకవర్గంలో అధికంగా రెచ్చిపోతున్నా కూడా ఎమ్మెల్యే పట్టించుకునే పరిస్థితిలో లేరనే అభిప్రాయం స్థానిక ప్రజల నుంచి వినిపిస్తోంది. ఏది ఏమైనా విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలో గణబాబు పాజిటివ్ టాక్తో పాటు నెగిటివ్ టాక్ కూడా తెచ్చుకున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ పలు అభివృద్ధి పనులను చేయడంలో విఫలమయ్యారని, ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆసుపత్రి నిర్మాణంతో పాటు ప్రజలకిచ్చిన హామీలను గణబాబు సీరియస్గా తీసుకొని వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. మరి చూడాలి, ప్రజలకిచ్చిన వాగ్దానాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడిపించడానికి గణబాబు ఘనమైన స్టెప్ తీసుకుంటారో లేదో.